తన స్వరూపమును పొందు వరకు తాను నిరంతరము స్వరూప స్మరణ కలవాడైతే, అంటే ఎల్లప్పుడూ ఆత్మను గురించే ఎరుక కలిగిన వాడై ఉంటే అది ఒక్కటి చాలు. కోటయందు విరోధులుండు వరకు అందుండి వెలుపలికి వచ్చుతూనే ఉంటారు కదా. వారు తలచూపగా అక్కడికక్కడే చంపుతూ ఉన్నట్టయితే కోట వశమైపోతుంది. కోటలో 1,000,000 మంది ఉన్నారు. ఈ నేనుగారు ఒక్కరే దాని లోపలికి వెళ్లి అంతమందిని చంపలేరు. అవి దాడి చేసి వాళ్ళ వశం చేసేసుకుంటాయి. అందుచేత కోట గుమ్మం దగ్గర నిలిచి, అంటే తలంపు పుట్టు మూలములో నిలిచి తలచూపుతోడనే తల నరుకు. ఇదెవరికి? నేనెవరు? ఇది తలచూపుటతోడనే తల నరకడం. ఇలా చేసినట్లయితే కోటలో 1,000,000 మంది ఉన్నా సరే ఒక్కొక్క తలంపును జాగ్రత్తగా తలచూపిన తోడనే తొలగించుకుంటూ పోతే త్వరలోనే కోటంతా ఖాళీ అయిపోతుంది, నీ వశమైపోతుంది. నీ ఆకాశ స్వరూపం, ఖాళీ స్వరూపం ఖాళీగా స్వచ్ఛమైపోతుంది. అది నీ వశమైపోతుంది. ఇంకా అక్కడి నుంచి నేను బయటికి నెట్టే శత్రువు ఒక్కడూ ఉండడు. నిజానికి దైవము గురుడు యథార్థంలో వేరు కాదు. గురువు అంటే మరి ఏమనుకుంటున్నారో మీరందరూ. దైవము గురువు యథార్థమునకు వేరు కాదు. పులినోట పడినది ఎట్లు తిరిగి రాదో అట్లే శ్రీ గురుని కటాక్ష వీక్షణంలో పడిన వారు అతని చేత రక్షింపబడతారే కాని ఎప్పటికీ అతని చేత విడువబడరు. అయినా నువ్వు గురుడు చూపిన దారిని అనుసరించి వెళ్ళవాలి. ఆయన చెప్పినట్టు వెళ్ళాలి అంతే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగి మరి గురుడు అనుగ్రహించలేదు అంటే ఆ లోపం ఎవరిది? ఆయన చెప్పినట్లుగా నువ్వు ఆచరించుకు వెళ్ళిపోతే తప్పకుండా రక్షింపబడతావు తప్ప అతని చేత నువ్వు విడువబడవు. అవునమ్మా. ఆయన చెప్పినట్లు నువ్వు నడవాలి. ఆత్మచింతను తప్ప ఇతర చింతలు పుట్టుటకు కొంచెమైనను చోటు ఇయ్యకూడదు. అసలు రానివ్వకూడదు. వేరే తలంపులతో నీకేం పని? నేను అన్న తలంపు మీదే ధ్యాస తప్ప ఇంక వేరే చింతలు రానివ్వకూడదు. రానియక ఆత్మనిష్టాపరుడై ఉండడమే తన్ను ఈశ్వరుడికి తాను అర్పించుకోవడం. ఈశ్వరుని మీద ఎంత ఎంత భారము మోపినను దానినంతను అతడు వహించును. భగవంతుడి మీద ఎంత భారం వేస్తే మాత్రం భగవంతుడికి భారం ఏమిటి? నువ్వు అల్పుడివి గనక అవి నీకు భారంగా ఉన్నాయి. ఆయన అనంతుడు కాబట్టి ఆయనకి ఏమి భారం ఉండదు. సమస్త కార్యములను ఒక పరమేశ్వర శక్తి నడుపుచుండుట చేత మనము దానికి లోబడి ఉండడాన్ని మానేసి ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇది అదే కదా, అది ఇదే కదా అని సదా చింతిస్తూ ఉండడం ఎందుకు? మహాశక్తి ఆధీనంలో కదా ఇదంతా నడపబడుతోంది. దానికి లోబడి ఉండాలి తప్ప నువ్వు ఎన్నెన్ని ఎలా ఎలా ప్లాన్లు వేసుకుని అలా చేస్తున్నా ఇలా చేస్తున్నా అనుకున్నా చేస్తున్నది చేయిస్తుందే పరమాత్మే. అవునమ్మా. పొగబండి భారములన్నిటినీ మోసుకొని పోతూ ఉంటే బండే అన్నిటినీ మోసుకుపోతుందని తెలిసి ఉండి కూడా దాని యందు ఎక్కి పోయే సమయమున మన చిన్న మూటిని అందులో పడేసి సుఖంగా ఉండక దాన్ని మన శిరస్సు మీద ఉంచుకొని ఎందుకు కష్టపడాలి? ఎన్ని బరువులేసినా ఆ రైలే తీసుకెళ్లిపోతుంది కదా. అవును. మరి ఆ రైల్లో పడే సుఖంగా ఉండొచ్చు కదా. మహాశక్తే కదా సమస్త జీవుల యొక్క జీవితాలని నడుపుతోంది.
నాదంటూ ప్రత్యేక భారం పెట్టుకుని నువ్వు కొత్తగా మోసేదేముంది? నిన్ను నీ భారాలని కూడా మోసేది నువ్వు నెత్తి మీద పెట్టుకున్న ఆ భారాన్ని మోసేది ఆ మహా. మహాశక్తి. కాబట్టి ఆ శక్తి మీద పడేస్తే ఉమ్. సుఖంగా ఉండవచ్చు కదా. హాయిగా ఉండొచ్చు. ఏం కాదు, నాది కాదు, ఉమ్. మా నీదే నువ్వే. ఏ. ఈ ఒక్కటన్నా చేస్తే శాంతిగా ఉండొచ్చు కదమ్మా. ఉండొచ్చమ్మా, ఇప్పుడు తెలుస్తుందమ్మా. ఎన్ని విధాలు చెప్తున్నా సరే వినేసి ఆహా ఓహో అని ఏదీ చెయ్యకపోతే ఫలితం ఏమిటి? లేదు. సుఖము అనున్నది ఆత్మస్వరూపమే. ఉమ్. సుఖమును ఆత్మస్వరూపమును వేరు కాదు. అదే. సుఖం నీ స్వరూపమే. ఉమ్. ఆత్మసుఖం ఒక్కటే సత్యమైనది. ప్రపంచ వస్తువుల యందు ఒక్క దాని అందైనను సుఖమన్నది లేనే లేదు. లేదు. లేదమ్మా. వాని నుంచి సుఖము కలుగుచున్నది అంటే మనము మన అవివేకము చేతనే తలంచుచున్నాము. అంతే. మంచి విషయాల నుంచి సుఖం కలుగుతోంది అని అనుకుంటున్నామంటే మన అవివేకమే. ఉమ్. ఎందుకంటే ప్రపంచ విషయాల్లో కొంచెం కూడా సుఖం లేదు. ఉమ్. సుఖం మన స్వరూపము మన స్వభావము అయి ఉన్నది. ఎక్కడ ఎప్పుడు నీకే సుఖము కలిగినా అది నీ స్వరూప సుఖమే తప్ప బాహ్య విషయాలలో సుఖము లేదు. లేదమ్మా. మనస్సు బయటికెగినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తోంది కదా. ఉమ్. యథార్థమున మన కోరికలు కొనసాగుతున్నప్పుడెల్లా మనస్సు యథాస్థానమునకు మరలి ఆత్మసుఖాన్ని అనుభవిస్తోంది. మనం అనేక సార్లు వివరణలు చెప్పుకున్నాం. యథార్థానికి మనస్సు బయటికి వెళ్లి దుఃఖాన్ని అనుభవిస్తోంది. యథార్థ మన కోరికలు తీరినప్పుడల్లా అది తన యథార్థ స్థానంలోకి మరలి ఆత్మసుఖాన్ని అనుభవిస్తోంది. కానీ వస్తువు వల్ల సుఖం వచ్చిందని భ్రమిస్తోంది. అటులనే నిద్రా సమాధి మూర్ఛాకాలాల యందు కూడా కోరిన వస్తువు లభించినప్పుడు ఇష్టము కాని వారికి చెడుగు సంభవించినప్పుడు మనస్సు అంతర్ముఖమై ఆత్మసుఖమునే అనుభవిస్తోంది. వస్తువు లభించినప్పుడును నీకు ఇష్టము లేని వారికి చెడు కలిగినప్పుడును అచ్చక మంచి పని వాళ్ళకి అలాగే అవ్వాలి అని సంతోషిస్తూ ఉంటారు. చూడు, చెడు సంభవించినప్పుడును మనస్సు అంతర్ముఖమయ్యి ఆత్మసుఖమునే అనుభవిస్తోంది. ఈ విధముగా మనస్సు ఆత్మను వదిలి బయటికి పోవుటయు లోపలికి మరలుటయు ఎడతెగకుండా జరుగుతున్నాయి. మాని కింద నీడ సుఖముగా ఉండగా, బయట సూర్యుని వేడిమి క్రూరముగా ఉండగా, బయట ఎండవేడిమి చేత కొట్టబడిన వాడు నీడకు పోయి చల్లదనమును అనుభవిస్తున్నాడు కదా. మళ్ళీ కొంతసేపు అక్కడ ఉండి తర్వాత వెలుపలికి వచ్చి ఉష్ణం యొక్క మళ్లీ క్రౌర్యాన్ని సహించలేక అనగా వేడిని తాళలేక మళ్ళా మాని కిందకే వస్తున్నాడు. ఈ విధముగా నీడలో నుండి ఎండలోనికి పోవుటయను, ఎండలో నుండి నీడలోనికి వచ్చుటగను గమనాగమనంబులు సల్పుచున్నాడు. ఇట్లు చేసేవాడు అవివేకే. వివేకియో నీడనికి విడిచిపెట్టిపోడు. అలాగే జ్ఞాని మనస్సు బ్రహ్మమును అస్సలు వదిలి ఉండదు. కాని అజ్ఞాని మనస్సు ప్రపంచంలోకి ప్రవేశించి దుఃఖపడ్డం, కొంతసేపు బ్రహ్మం వైపుకు తిరిగి సుఖపడ్డం. నేను సుఖపడ్డాను కదా, అదే కదా, అదేలే. మరి అది నీకు నిలబడుతుందా? మరి దాన్ని వదిలేసి ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు? దుఃఖాన్ని తెచ్చుకుంటున్నావు. వివేకవంతుడు అలా చెయ్యడు కదా. నువ్వు వివేకవంతుడు కాదంటే నాకు అనుభవం కలిగింది కదా, ఎందుకు కాదు అంటావు. వివేకవంతుడి మీద దాన్ని వదలవు. అవునమ్మా. కాబట్టి
జగము మరుగైనప్పుడు అనగా తలంపులు లేనప్పుడు మనస్సు ఆనందాన్ని అనుభవిస్తోంది. జగత్తు తోచినప్పుడు అనగా తలంపులు కలిగినప్పుడు అది దుఃఖాన్ని అనుభవిస్తుంది. తలంపులు లేనప్పుడు ఆనందంగా హాయిగా ఉంది, తలంపులు లేచాయంటే దుఃఖంగా ఉంది. ఇచ్ఛా సంకల్ప ప్రయత్నం వల్ల గాని ఆదిత్యుని సన్నిధాన మాత్రం ఇచ్ఛా సంకల్ప యత్నము వల్ల కాక ఆదిత్యుని సన్నిధి మాత్రము చేతనే సూర్యకాంతపు రాయి అగ్నిని కక్కుచున్నది. ఆ సూర్యకాంతపు రాయి నేను నిప్పుని బయటికి కక్కాలి అని అనుకోదు. సూర్య సన్నిధానంలో దానిలో నుంచి నిప్పు వస్తుంది. కమలములు వికసించుతున్నాయి. కమలాలు అవే వికసించగలవా? సూర్యకాంతి వస్తేనే. వాటి ఇచ్చ వల్ల అవి వికసింపలేవు. సూర్యకాంతి వస్తే అవి వికసిస్తాయి. అలాగే మడుగుల్లో నీళ్లు ఇంకిపోతూ ఉంటాయి. సూర్యుడికి లోకంలోని జనులు తమ తమ పనులందు ప్రవేశించి కదులుటయును అంతే. ప్రజలు వారి వారి పనుల్లోకి వెళ్లి కదిలి మెదిలి పనులు చేస్తున్నారంటే సూర్యప్రకాశం వల్లనే. సంకల్పరహితుడగు యేసుని సన్నిధాన విశేషము చేతనే నడుచున్నటువంటి 3 వృత్తులకు లేక పంచకృత్యాలకు లోబడి జీవులు తమ తమ కర్మానుసారము శ్రేష్టలు కలిగి అనగా కార్యాలు చేసి మళ్ళీ నిశ్రేష్ఠితులు అవుతున్నారు. సూర్య సన్నిధానం మాత్రం చేత జీవులు లేచి వారి వారి కర్మలకు అనుగుణమైన క్రియలు చేస్తూ మళ్ళీ సూర్య అస్తమయం అయిపోయిన తర్వాత శ్రేష్టలు ఉడిగిపోతున్నారు. లాగుననే సంకల్పరహితుడైనటువంటి ఈశ్వరుని సన్నిధాన బలము చేతనే నడుస్తున్నటువంటి 3 వృత్తులకు లేక పంచకృత్యాలకు లోబడి జీవులు తమ తమ కర్మానుసారం శ్రేష్టలు చేసి అనగా కార్యాలు చేసి తర్వాత మళ్ళీ నిశ్రేష్ఠులు అయిపోతున్నారు. కాని అతడు సంకల్ప సహితుడు కాడు. ఏ కర్మము అతన్ని అంటదు. అయ్యది లోక కర్మలు సూర్యుని తాకకుండుట వలే లోకంలో జీవులు ఏవే కర్మలు చేసినా ఒక్క కర్మ కూడా సూర్యుడిని ఎట్లాగా తాకదో అలాగా చతుర్భూతముల గుణాగుణంబులు అంతటను వ్యాపించి ఉండు ఆకాశమునకు ఎలాగ అంటవో అలాగున ఏవి అంటవు. ఏ శాస్త్రమునందును ముక్తి చెందడానికి మనస్సు అణచవలేను అని చెప్తుంది. ఏ శాస్త్రంలో చెప్పినా సరే ముక్తి కావాలి అంటే మనస్సుని జయించి తీరాలి అని చెప్పి ఉండటి చేత మనోనిగ్రహమే శాస్త్రముల యొక్క అత్యంత ముఖ్య అభిప్రాయం అని తెలుసుకుని అన్ని శాస్త్రాలు ఎన్ని విధాలుగా చెప్పినా సరే మనోనిగ్రహమే. ఏ శాస్త్రం చెప్పినా సరే అత్యంత ముఖ్యమని తెలుసుకుని తరువాత ఇక శాస్త్రాలను మితిలేక చదవడం మానేస్తే సరి. ఎందుకు ఇంకా అన్ని శాస్త్రాల సారం అదే కదా. ఈ తలంపుని తొలగించుకో. తలంపు మూలాన నిలిచి ఉంటే తలంపులు పోతాయి అని మనకి మందు కూడా చెప్పారు. ఎన్ని శాస్త్రాలు ఎన్ని విధాలు ఎంత చదివి ఎంత తెలుసుకుంటే లాభమే ఉంది. అలా చేయకపోతే మనోనిగ్రహమునకు నేనెవడను అని విచారించాలే కాని ఇంకా శాస్త్రాల యందు ఎలాగ విచారిస్తావు? శాస్త్ర పఠనాల వల్ల ఇంక నీకు లాభం ఏమిటి? అది విని ఇది విని అలా విని ఇలా అలా వినడం వల్ల నేను బాగుంటాను అనుకుంటున్నావే గాని వినడంలో నువ్వు నీకు కలగకపోయినా కలిగిందన్న ఊహల్లో తిరుగుతున్నావు. అనుభవంలో పొందడం లేదు. నువ్వు విన్న దానిని విన్నట్టు నువ్వు నీ జీవితంలో ఆచరించాలి. ఆచరించకుండా ఎన్ని విన్నా అది వృధాయే.
తన్ను తాను పడయుటకు జ్ఞాననేత్రం చేతనే కదా తెలియాలి. నిన్ను అవును. తీసుకోవాలంటే నీలో ఉన్న జ్ఞాననేత్రంతో నువ్వు తెలుసుకోవాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి. చూసుకోవడానికి బయట బాహ్యమైనటువంటి ఈ కన్ను పనికిరాదు, పనికిరాదమ్మా. అంతర్నేత్రం కావాలి. ఉంది నీకు, ఉందమ్మా. అది ఏది? నేను అన్నది ఆ నేత్రం. ఆ అదే జ్ఞాననేత్రం తెలియాలి. రాముడు తనను రాముడని ఎరుగుంటకు అర్థం కావాలా? అక్కర్లేదు. తాను పంచకోశములకు లోపల ఉన్నది, తాను అన్నది పంచకోశములకు లోపల ఉన్నది. శాస్త్రములో పంచకోశాలకి వెలుపల కదా ఉన్నాయి, పంచకోశాలు శరీరానికి వెలుపల కదా ఉన్నాయి. అవునమ్మా. కనుక పంచకోశములు ఆవల తోసి విచారించి తెలుసుకొనవలసిన తన్ను శాస్త్రములలో వెతుకుట వ్యర్థమా కాదా? వ్యర్థమే. బంధమున నుండు తానెవడనా అని విచారించి యథార్థ స్వరూపమును తెలుసుకొనుటయే ముక్తి. ఇంకా వేల వేల శాస్త్రాలతో పని లేదు. శాస్త్రం వల్ల తెలుసుకున్న దానిని చక్కగా నీవు అమలు చేసుకుంటే చాలు. నిరంతరము మనస్సును ఆత్మయందు ఉంచుకుని ఉండుటకే ఆత్మ విచారణ అని పేరు. ధ్యానం అంటావా? తను సచ్చిదానంద బ్రహ్మమని భావించడం. మనము నేర్చుకున్న వాటిలన్నిటినీ ఒకప్పుడు మరిచి తీరాలి. ఏవి తెలుసుకున్నావో అన్నిటిని వదిలి తీరాలి. నాకిది తెలుసు, నాకది తెలుసు అంటూ అన్నిటినీ తెలుసుకునేవాడిగా ఉంటే ఆ నీచత తెలియబడేవి నిన్ను బంధిస్తాయి. అవునమ్మా. కాబట్టి తెలుసుకున్న వాటినన్నిటినీ వదిలేసి నువ్వుగా ఉంటావు. ఊడ్చిపారవేయవలసిన చెత్తను పరీక్షించటం వల్ల ఎటున్న ప్రయోజనము లేదో అట్లే తను నిరుంగవలసిన వాడు తన్ను కప్పి ఉండు తత్వములన్నింటినీ గుంపుగా చేర్చి తోసివేయాలి. ఊడ్చి పారవేసే చెత్త, ఇల్లంతా తుడిచాము, ఊడ్చి పారవేస్తున్నాం. ఆ చెత్తలో ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి లెక్క పెడతామా? లేదమ్మా. ప్రయోజనం ఎలా లేదో అలాగే తన్ను నేను ఎరగాలి అనుకున్నవాడు తన్ను కప్పియుండు తత్వాలన్నిటినీ గుంపుగా చేసి తోసేయాలి. నన్ను కప్పినవేమిటి? దేహము, ఇంద్రియములు, బుద్ధి, చిత్తము, అహంకారము, అన్ని నన్ను నేనుగా ఉండనివ్వక వాటితో కలిసి నేను అల్పుడనైపోతున్నాను. అవి ఏవి నేను కాదు అని మొత్తం అన్నిటినీ తుడిచి బయటపడేయాలి. ఈ స్థూల శరీరం ఏమిటి? ఈ పంచభూతాలు కదా, పంచభూతాల్లో నుంచి ప్రపంచం ఇలా పుట్టింది కదా, ఈ శరీరం కూడా పంచభూతాలే కదా. ఇలాగే ఈ పంచభూతాలతో ఏర్పడిన శరీరం యొక్క ఈ స్థూల శరీరపు వివరణలన్నిటిలోకి వెళ్లి అలాగే మళ్ళీ దీనిలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఎలా పుట్టేయి, కర్మేంద్రియాలు ఎలా పుట్టేయి, అంతఃకరణ ఎలా పుట్టింది, ఇది అది అనుకుంటూ దానినంతా అలాగే ఉంచుకుంటూ దాన్ని గురించి తెలుసుకుంటే నీకు లాభమే ఉంది? ఏది నేను కాదు కదా అని ఓ కుమ్మడిగా అన్నిటిని గుంపుగా చేసి తోసిపడే. అవి ఇవి అన్ని లెక్క చేత వాని గుణాలను పరీక్షించడం చేత ఏమిటి లాభము? పైగా అవన్నిటినీ తెలుసుకోవడం వల్ల అవేవి నేను కాదు అని కూడా చెప్పింది కదా శాస్త్రం. చెప్పిందమ్మా. మరి అవి కాదు అని తోసి పడేయడం మానేసి వాటిని గురించి లెక్క పెడుతూ దాని వివరాలు చదువుకుంటూ చెప్పుకుంటూ రోజు గడిపితే నీకేమిటి లాభం? దాని చేత అతనికి కలుగు ఫలమేమీ లేదు. ప్రపంచమును ఒక స్వప్నము వలె తెలుసుకుని ఉండాలి. జాగ్రత్త దీర్ఘము, స్వప్నము క్షణికము ఒకటి తప్ప జాగ్రత్తకి స్వప్నానికి వేరు భేదమేమీ లేదు.
జాగ్రత్తనందు జరుగు వ్యవహారాలన్నీ ఎంత నిజమైనవిగా నీకు తోస్తున్నాయో అంత నిజమైనవిగానే స్వప్నమునందు జరుగు వ్యవహారాలన్నీ తత్సమయంలో తోచుచున్నవి కదా. స్వప్నమునందు మనస్సు వేరొక శరీరాన్ని ధరిస్తోంది. జాగ్రత్త స్వప్నములు రెండింటి యందును తలంపులు నామరూపాలు ఏకకాలంలోనే కలుగుతున్నాయి కదా. వెలుగులోనూ ఒకేసారి నేనన్న తలంపు వచ్చేసరికి కలుగుతున్నాయి, కలలో కూడా అంతే నేనన్న ఒక భావన వచ్చేసరికి కలగలుగుతుంది. కాబట్టి మంచి మనస్సుని చెడ్డ మనస్సుని రెండు మనస్సులు ఉండవు. మనస్సు ఒక్కటే. వాసనలే శుభమని అశుభమని రెండుంటాయి. అది అవునమ్మా. మనస్సు శుభవాసనలతో కూడి ఉంటున్నప్పుడు దాన్ని మంచి మనస్సు అనిను, అశుభ అంటే లోక విషయ వాసనతో కూడి ఉన్నప్పుడు చెడ్డ మనస్సు అని చెప్పబడదు. చెడిపోవడం అంటే అది. అన్యులు ఎంత చెడ్డవారుగా తోచినను వారిని మనం ద్వేషించకూడదు. రాగద్వేషములు రెండు విడిచిపెట్టవలసిందే. ప్రపంచ విషయములందు మనస్సును ఎక్కువగా ఉంచవద్దు. ఎంత అవసరమో అంతకు మించి అసలు ప్రపంచ విషయాల్లో ఉంచొద్దు. సాధ్యమైనంత వరకు అన్యుల కార్యాల్లోకి ఇతరుల విషయాలలోనికి అస్సలు ప్రవేశించొద్దు. అవునమ్మా. ఒకడు ఇతరులకు ఇచ్చువాని అన్నింటినీ తనకే ఇచ్చుకుంటున్నాడు. ఇతరులకు ఇచ్చు వాటిని అన్నిటినీ తనకే ఇచ్చుకున్నాడు. ఒకడు ఇతరుల్ని ద్వేషిస్తూ నిందిస్తూ ఉంటే నేను వాళ్ళని ద్వేషిస్తూ నిందిస్తూ ఉంటున్నాను అనుకుంటున్నాడు గాని తన్ని తానే నిందించుకుంటున్నాడు, అనే ద్వేషించుకుంటున్నాడు. అలాగే ఇతరుల్ని వీరు నావారు అది ఇది ఇంత మంచివారు అంత మంచివారిని ప్రేమిస్తూ ఉంటే వారిని ప్రేమిస్తాను అని అనుకుంటున్నాడు గాని కాదు, తన్ను తానే ప్రేమించుకుంటున్నాడు. ఒకడు ఎవరికైనా ఏదైనా ఇస్తూ నేను వాళ్ళకి ఇది ఇచ్చాను వీళ్ళకి ఇది ఇచ్చాను ఇంత దానం చేశాను అంత దానం చేశాను అనుకుంటున్నాడు గాని అతడు తనకి తానే ఇచ్చుకుంటున్నాడు. ఈ సత్యమును ఎరిగినట్టయితే ఇతరులకి ఇవ్వకుండా ఎవడుంటాడు? ఎవ్వడికి ఇచ్చినా అది తనకే వస్తుంది. ఏది ఇచ్చినా మంచి ఇచ్చినా మంచి, చెడ్డిస్తే చెడ్డ. చేత ఈ సత్యం తెలిస్తే ఇతరులకి ఇవ్వకుండా మంచిని శుభాన్ని ఇవ్వకుండా ఎవడుంటాడు? తాను లేచిన అన్నియునో లేచును, తాను అణిగిన అన్నియునో అణుగును. నేను లెగిస్తే అన్ని లేస్తాయి, నేను అణిగితే అన్ని అణుగుతాయి. ఎంత మనము అణుకువ కలిగి ప్రవర్తిస్తూ ఉంటామో అంతకంతకి మేలు జరుగుతుంది. అణిగి ఉండడానికి మనస్సును లోబరుచుకుని ఉన్నట్లయితే ఎక్కడ ఉన్నా ఉండవచ్చును. అవునమ్మా. కాబట్టి నేనెవడును అనేటువంటి గ్రంథంలో అతి వివరంగా మన సాధకుడు భగవాన్ మార్గంలో ప్రవేశించి విచారణ మార్గంలో సాధకుడు ఎలా ఉండాలి, మనసు యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి, నేనంటే ఎవరు, నా నిజస్వరూపం ఎట్టిది, నా నిజస్వరూపంలో నేను ఎలా నిలుకడ చెంది ఉండాలి అనేటువంటి వివరాలన్నీ అతి స్పష్టంగా ఈ నేనెవడనేటువంటి గ్రంథం ద్వారా మనకి శ్రీ భగవాన్ రమణ మహర్షులు వారు తెలియచేశారు. ఎన్ని విన్నా, ఎన్ని చదివినా, ఎన్ని తెలుసుకున్నా ఈ తెలుసుకునే నేనెవరు, ఈ తెలిసిన నేనెవరు అని ప్రశ్నించి ఆగి చూడు. ఇదే నిరంతరము విచారణ మార్గంలో సాధకుడు చెయ్యవలసినటువంటి నిజమైన సాధన. ఈ సాధన వల్లనే నీ నిజస్వరూపమైన నేను ప్రకాశించగా నువ్వు కానిదంతా తొలగిపోతుంది. అదే క్షము అని తెలియచేసినటువంటి గురువైనటువంటి శ్రీ రమణ సద్గురుదేవులకు అనేక వందనములు. హరి ఓం నమః.